హాయ్ హలో ఫ్రెండ్స్, టుడే క్లాస్ వచ్చేసి జియోగ్రఫీ. జియోగ్రఫీలో మనకి ఏముంటాయి, గ్రహాలు ఉంటాయి. సో మనకి ముఖ్యంగా 3 గ్రహాల గురించి తెలుసుకుందాం. ఒకటి బుధుడు, నెక్స్ట్ శుక్రుడు, నెక్స్ట్ గురుడు. సో మరి బుధుడి యొక్క స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటంటే బుధుడు అనే గ్రహం సూర్యునికి అతి దగ్గర గల గ్రహం. బుధుడు సూర్యునికి అతి దగ్గర గల గ్రహం. నెక్స్ట్ అత్యంత వేగంగా తిరిగే గ్రహం. అంటే బుధుని చుట్టూ బుధుడు అత్యంత వేగంగా తిరిగే గ్రహం. నెక్స్ట్ అతి చిన్న గ్రహం. మనకి 8 గ్రహాలు ఉన్నాయి, 9 ఉంటాయి మొత్తము, ఇప్పుడు 8 ఉన్నాయి. సో ఆ 8 బుధుడు అనేది అత్యంత స్మాల్ గ్రహం. నెక్స్ట్ శుక్రుడు అనేది వాడు ఎక్కడి దగ్గర ఉంటాడంటే భూమికి దగ్గర గల గ్రహం, భూమి. నెక్స్ట్ అత్యంత ప్రకాశవంతమైన గ్రహం. అంటే ప్రకాశవంతం అంటే బ్రైట్నెస్. నెక్స్ట్ CO2 అధికంగా ఉండే గ్రహం. CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ అత్యంత వేడివంతమైనది, ఐ మీన్ హీట్, ఎక్కువ హీట్ కదా. హీట్ అంటే ఏంటి? వేడి. అన్ని గ్రహాలలో శుక్రుడు అనే గ్రహం చాలా వేడిగా ఉంటుంది. నెక్స్ట్ అత్యంత వేడివంతమైన గ్రహం, భూమి యొక్క సోదరిగా పేర్కొన్న గ్రహం. అంటే భూమికి దగ్గర ఉంది కాబట్టి భూమి యొక్క సోదరిగా పేర్కొనదగిన గ్రహం. నెక్స్ట్ గురుడు అంటే అతి పెద్ద గ్రహం. మనకున్న గ్రహాలలో అతి పెద్ద గ్రహం గురుడు. ఇది అత్యధిక పగటి కాలం గల గ్రహం. అంటే డే టైం మనకి నైట్ టైం ఉంటుంది కదా, డే టైం అంటే పగటి కాలం ఎక్కువ ఉంటుంది. ఇది గురుడు. నెక్స్ట్ అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం. సో మనకి మెయిన్గా 8 ఉంటాయి, అందులో మనకు ఉపగ్రహాలు ఉంటాయి. అందులో ఎక్కువ ఉన్న గ్రహాలు ఏంటంటే గురుడు. నెక్స్ట్ శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం గల గ్రహం. అయస్కాంతం అంటే మ్యాగ్నెట్. మనకి మ్యాగ్నెట్ స్టేట్స్ 3 టైప్స్: డయా, పారా, ఫెర్రో. సో ఇవి గ్రహాల గురించి ఈరోజు క్లాస్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ లైక్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. NS రాజ్.